అందరికీ నమస్తే అండి. గుడ్ మార్నింగ్. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి, ఆంధ్రప్రభ 4 పత్రికల్లో వచ్చిన వార్తలు కాస్త సింపుల్గా ఈ వీడియోలో మనం చెప్పుకుందాం. ఈరోజు కూడా హైదరాబాద్లో ఉన్నాను. మీటప్ అని నిన్న వచ్చాం కదా, సో దానివలన ఈరోజు కూడా సింపుల్గానే చెప్తాను. ఓన్లీ ఫస్ట్ పేజీ వరకు కీలకమైన అంశాలను కవర్ చేద్దాం. హైదరాబాద్ మీటప్ బాగా జరిగింది. గతంలో మార్చి 31వ తేదీన బెంగళూరు మీటప్ ఎలా జరిగిందో, ఎలా సక్సెస్ అయిందో నిన్న కూడా బాగానే జరిగింది. వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఆప్యాయంగా వాళ్ళ ఇంట్లో మనుషులా నన్ను చూశారు. సో వాళ్ళు ఏం కోరుకుంటున్నారు, మన కంటెంట్లో మార్పులు ఎలా ఉండాలి అనేది కూడా కొంతమంది చెప్పారు. అవన్నీ వ్యాలిడ్ పాయింట్స్, అవన్నీ కూడా నేను నోట్ చేసుకున్నాను. ఓవరాల్ ఆ మీటప్ మొత్తం ఎలా జరిగింది, ఏంటి, ఎవరెవరు ఏం చెప్పారు, ఆ ఓవరాల్ రౌండప్ వీడియో ఈరోజు సాయంత్రం 7 గంటలకు ఈ ఛానల్లో పోస్ట్ చేస్తాను, చూడండి. అలాగే విజయవాడలోను, విశాఖపట్నంలోను నెక్స్ట్ ప్లాన్ చేస్తాము నెక్స్ట్ మంత్. అవి ఇంకా గ్రాండ్గా చేసే ప్రయత్నం చేద్దాం. సరే, పక్కన పెడితే నింగిలో ఆలింగనం, రోదసీలో డాకింగ్కు భారత్ తొలి ప్రయత్నం, నేడు కక్షలోకి స్పీడెక్స్ ఉపగ్రహాలు, స్వీయ అంతరిక్ష కేంద్ర నిర్మాణానికి అడుగులు. 2 ఉపగ్రహాలు, చేజర్ 1, టార్గెట్ 1, ఒక్కోదాని బరువు 220 కిలోలు. ఒక్కో ఇటుకు పేర్చుకుంటూ వెళ్తే అది అద్భుతమైన కట్టడం అవుతుంది. నేలపైన కాదు, నింగిలోనూ అంతే. ఒక్కో ఆకృతిని ఒడుపుగా అనుసంధానించుకుంటూ వెళ్తేనే భారీ నిర్మాణాలు ప్రాణం పోసుకుంటాయి. నేల నుంచి 100 కిలోమీటర్ల ఎత్తులో వెంట్రుక వాసి కూడా రాకుండా ఈ కసరత్తు చేయడం ఒక విధంగా నేల విడిచి సాము చేయడమే. డాకింగ్గా పిలిచే ఈ సంక్లిష్ట సాంకేతికతను ఒడిచిపట్టి రోదసీ పరిశోధనలో తదుపరి అధ్యాయంలోకి అడుగుపెట్టేందుకు భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ సమాయత్తమైంది. స్పేస్ డాకింగ్ ఎక్స్పెరిమెంట్ స్పీడెక్స్ పేరిట జంట ఉపగ్రహాలను భూకక్షలోకి అనుసంధానం చేసే బృహత్తర ప్రయోగాన్ని చేపట్టబోతోందంట. సో ఇది ఎందుకు అవసరము, ఇది ఎందుకు అంత కష్టమైన ప్రయోగము అనేది ఇక్కడ రాశారు. ఇది ఒక సరికొత్త అంశం. దీని మీద యాక్చువల్లీ సెపరేట్గా మనం స్టడీ చేసి వీడియో చేయాలి. ఇప్పటి వరకు ప్రపంచంలో అమెరికా, రష్యా, చైనా ఈ 3 దేశాలు మాత్రమే డాకింగ్ సామర్థ్యం ఉన్నాయి. సో మనం కూడా ఆ దేశాల సరసన చేరే అవకాశం ఉంది ఇది సక్సెస్ అయితే. ఇది ఒకసారి సెపరేట్ వీడియో చేద్దాం స్టడీ చేసి. తర్వాత అత్యంత కీలకమైన వార్త కింద ఉందండి. రాష్ట్రానికి జలహారతి 70-80 వేల కోట్లతో గోదావరి బనకచెర్ల అనుసంధానం. ఇది గనక పూర్తయితే రాష్ట్రం సస్యశ్యామలమైనట్టే. ఒకవైపు శ్రీకాకుళం జిల్లాలోని వంశధార నుంచి అటువైపు రాయలసీమలో ప్రవహిస్తున్న పెన్నా వరకు మధ్యలో గోదావరి, కృష్ణ ఈ నదులన్నింటినీ కలుపుకుంటూ అనుసంధానం చేయడమే తమ ప్రభుత్వ పెద్ద లక్ష్యం అని ఆల్రెడీ చంద్రబాబు గారు గతంలో ప్రకటించారు. ఇప్పుడు బనకచెర్ల గోదావరి అనుసంధానం చేస్తారు. ఫస్ట్ దశలో బనకచెర్ల గోదావరి అనుసంధానం చేయడం వలన, ఆ తర్వాత వంశధార గోదావరి అనుసంధానం ద్వారా, వంశధార గోదావరి ఎట్లా అనుసంధానం చేస్తారంటే మేబీ ఈ పోలవరం ఎడమ కాలువ అంటే పురుషోత్తమపట్నం దగ్గర నుంచి ఎడమ కాలువ వెళ్తుంది కదా, అది వంశధార వరకు తీసుకెళ్ళి దీన్ని అటాచ్ చేసి అట్లా నదుల అనుసంధానం అనేది చాలా పెద్ద ప్రయత్నం. దానికి చాలా వేల కోట్లు అవుద్ది. ఆల్రెడీ గోదావరి బనకచెర్ల అనుసంధానానికే 70-80 వేల కోట్లు అవుద్దంట. ఆ తర్వాత వంశధార గోదావరి అనుసంధానం జరుగుద్ది. అలా జరగడం వలన రాష్ట్రం మొత్తం మీద ఈ జీవనదుల ప్రవాహం ఉన్నట్టు ఉంటుంది. సో కొత్తగా ఆయకట్టు స్థిరీకరణలో కొత్త ఆయకట్టు వస్తుంది. అలాగే పరిశ్రమలకు నీళ్ళు ఇవ్వచ్చు, తాగునీళ్ళు వస్తాయి. సో రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు పోలవరం ప్రాజెక్టు ఉంది. పోలవరం ప్రాజెక్టు పూర్తయితే కొన్ని జిల్లాలకు పూర్తిగా అదే ఆయువు పట్టు అవుతుంది. అలాగే ఈ నదుల అనుసంధానం పూర్తయితే రాష్ట్రం మొత్తం కరువు ప్రాంతం అనేది ఉండదు. ఇప్పుడు మన రాష్ట్రంలో కొన్ని ప్రాంతాలు డెల్టా ఏరియాలు ఉంటాయి, అక్కడ ఎప్పుడు వాటర్ ఉంటాయి, సంవత్సరానికి 3 పంటలు కూడా వేస్తారు. కొన్ని ప్రాంతాలు సంవత్సరానికి 1 పంట వేయడానికి కూడా ఇబ్బంది పడతారు. సంవత్సరానికి 1 పంట వేసినా ఏదో వర్షాలు వచ్చినప్పుడు ఉంటుంది తప్ప, ఆ తర్వాత బోర్ల మీద వ్యవసాయం చేయాల్సిందే. సో అటువంటి చోటకు కూడా నీళ్ళు ఇవ్వాలి అంటే ఈ నదుల అనుసంధానం జరగాలి. ముఖ్యంగా ప్రకాశం జిల్లా కావచ్చు, కర్నూలు, రాయలసీమ ప్రాంతంలో కొన్ని నియోజకవర్గాల్లో ఆ పరిస్థితి బాగా కరువు ఏరియా ఉంటుంది, ఎప్పుడు దుర్భిక్షంలో ఉంటాయి ఆ ప్రాంతాలు. సో ఆ ప్రాంతాలకు నీళ్లు ఇవ్వాలి అంటే
నదుల అనుసంధానం ద్వారా, ఒకటి పోలవరం ప్రాజెక్ట్ పూర్తి చేయడం, 2 నదుల అనుసంధానం, ఈ రెండిటి ద్వారానే సాధ్యమవుద్ది. సో ఇప్పుడు ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేస్తోందన్నమాట. సో ఈ త్వరలోనే 3 నెలల్లోనే టెండర్లు పిలుస్తారంట ఈ ఈ బనకచెర్ల గోదావరి అనుసంధానం ప్రాజెక్టుకి. దీనివలన 7.5 లక్షల కొత్త ఆయకట్టు వస్తుంది. అలాగే 22.5 లక్షల ఎకరాల స్థిరీకరణ జరుగుద్ది. అలాగే 80 లక్షల మందికి తాగునీరు అందుద్ది కొత్తగా. అలాగే 80 లక్షల మందికి తాగునీటి సౌలభ్యంతో పాటు పరిశ్రమలకు 20 టీఎంసీలు ఇస్తారంట. రోజుకు 2-3 టీఎంసీలు గోదావరి వరద జలాలు మళ్లింపు జరుగుద్ది. 54,000 ఎకరాల భూమి సేకరించాలి. కొంత అటవీ భూమి ఉంది. 4,000 మెగావాట్ల విద్యుత్తు అవసరం అని చెప్పి రాసుకొచ్చారు. చాలా పెద్ద ప్రాజెక్ట్ ఇది, అంత ఆషామాషి వ్యవహారం అయితే కాదు. ఇప్పుడు 70-80 వేలతో ప్రపోజల్ పెడితే, స్టార్ట్ చేస్తే, ఇది లేట్ అయ్యే కొద్దీ అంచనాలు పెరిగిపోతాయి. ఇప్పుడు పోలవరం ప్రాజెక్టు ఎలాగైతే అప్పుడెప్పుడో 2004 ఆ టైంలో 8,500 కోట్లతో ప్రారంభమై ఇప్పుడు 55,000 కోట్లకి చేరిందో అంచనాలు, ఈ ప్రాజెక్టు కూడా ఎంత త్వరగా పూర్తి చేస్తే అంత బెటర్. లేట్ అయ్యే కొద్దీ అంచనాలు పెరిగిపోతాయి. సో మొత్తానికి ఇదైతే మంచి ప్రాజెక్టు, పూర్తి కావాలని ఆశిద్దాం. తర్వాత కొత్త సీఎస్గా విజయానంద్ ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం. సాయి ప్రసాద్ గారా విజయానంద్ గారా అనుకున్న దశలో విజయానంద్ గారు మన రాష్ట్ర కొత్త సీఎస్గా బాధ్యతలు చేపట్టబోతున్నారన్నమాట. తర్వాత కాల పరీక్షకు తట్టుకున్న రాజ్యాంగం, నేను ఈ స్థితికి ఎదగడానికి అదే కారణం. మన్ కీ బాత్లో ప్రధాని మోదీ. అక్కినేని నాగేశ్వరరావుపై ప్రశంసల జల్లు. ఓకే. తర్వాత సబ్స్టేషన్ల పేరుతో నిధులు పిండేశారు. జగన్ జమానాలో విద్యుత్ శాఖలో ఇదో తరహా అవినీతి. ఎంపీ అవినాష్ సిఫార్సు చేసిన 68 సబ్స్టేషన్లు, నాటి పెద్దిరెడ్డి ప్రతిపాదించిన 30 సబ్స్టేషన్లు. సబ్స్టేషన్లు నిర్మించకుండానే సబ్స్టేషన్లు నిర్మించినట్టు నిధులు కాజేశారంటండి. అదొకటి ఈనాడులో ప్రత్యేకంగా రాశారు. తర్వాత గంటకు 450 కిలోమీటర్ల వేగం, అత్యాధునిక రైలును ఆవిష్కరించిన చైనాలో ఇవన్నీ సాధ్యమవుతున్నాయి. అట్లీస్ట్ మనం ఎప్పుడు అందుకుంటామో, చైనాకు ఉన్న వేగాన్ని మనం ఎప్పుడు అందుకుంటామో, ఒక 20 సంవత్సరాల తర్వాత అయినా అందుకుంటామో లేదు. చైనాలో తయారీ, ఇక్కడి నుంచి ముడి సరుకు తీసుకెళ్ళి అక్కడ అందంగా తయారు చేసి మళ్ళీ మనకే అమ్ముతారు వాళ్ళు. ప్రతి ఇంట్లో కూడా ఏదో ఒక పరిశ్రమ ఉంటుంది చైనాలో. వాళ్ళ లైఫ్ స్టైలు, వాళ్ళ మైండ్ వర్క్, వాళ్ళ స్మార్ట్ వర్క్. సో చైనాలో 450 కిలోమీటర్ల వేగం అంట గంటకి, అది చెప్పారు. తర్వాత 6 నెలల్లో గుడిసె నుంచి డాబాలోకి, చంద్రబాబు చొరవతో ఆనందంలో పేద కుటుంబం, అదొకటి ఇచ్చారు. తర్వాత కొంచెం షార్ట్కట్లోనే చెప్తాను, ఏమనుకోవద్దు. ఎందుకంటే మనం ఇప్పుడు అయిపోయిన వెంటనే నేను బయలుదేరి మనం స్టూడియోకి వెళ్ళి యాజ్ యూజువల్ మధ్యాహ్నం నుంచి వీడియోస్ అవి చేసుకుంటాం అన్నమాట. తర్వాత తెలుగు మాధ్యమ విద్యార్థులకు 5% రిజర్వేషన్లు కల్పించాలి. ప్రాథమిక విద్య స్థాయిలో తెలుగు ఉండాలి. వైకాపా సర్కారు తెచ్చిన జీవో 85పై సుప్రీంకోర్టులో ఎస్పీఎల్ను ఉపసంహరించుకోవాలి. ఇది అర్జెంటుగా చేయాలి. అర్జెంటుగా ఈ వైసీపీ గవర్నమెంట్లో వచ్చిన 85ను సుప్రీంకోర్టులో ఇమీడియట్గా ఉపసంహరించుకోవాలి. ఈ ప్రభుత్వం వెంటనే చేయాలి. తెలుగు విశ్వవిద్యాలయంపై చొరవ తీసుకోవాలి. కోర్టుల్లో తెలుగు వాడకాన్ని ప్రోత్సహించాలి. ఇది కూడా అంతే. మన రాష్ట్రంలో ఉన్న హైకోర్టులో కొంతమంది జడ్జీలు తెలుగు వాళ్ళు ఉన్నప్పుడు, న్యాయమూర్తులు తెలుగు వాళ్ళు ఉన్నప్పుడు, అక్కడ కక్షిదారులు, ప్రతివాదులు, వాదులు అందరూ తెలుగు వాళ్ళు ఉన్నప్పుడు తెలుగులో వాదన జరగవచ్చుగా, తెలుగులో తీర్పు రావచ్చుగా. అది ఎక్కువ జరగాలి. ఎక్కువైతే మంచిది. అంటే కొంతమంది న్యాయవాదులు ఉంటారు, తెలుగు లేని వాళ్ళు ఉంటారు. అటువంటి వాళ్ళని ఓకే, వాళ్ళు ఆంగ్లంలోనే తీర్పు ఇవ్వచ్చు కానీ మిగిలిన వాళ్ళు అయినా సరే తెలుగులో ఇస్తే బెటర్, ఆలోచించాలి. తర్వాత ప్రపంచ తెలుగు రచయితల మహాసభల ముగింపు సందర్భంగా ముక్తకంఠంతో తీర్మానాలు. మంత్రి కందుల దుర్గేష్కు తీర్మానాల ప్రతి అందజేత. తెలుగు విషయంలో యాక్చువల్ నేను ఒక స్టార్టప్ ఆలోచించాను. చెప్పాను కదా, నేను చాలా సందర్భాల్లో చెప్పాను. ఎప్పుడు కొత్తగా ఏదేదో ఆలోచిస్తుంటా. అది ఎంతవరకు ఇంప్లిమెంట్ చేస్తానో లేదో తెలియదు. కానీ తెలుగు విషయంలో అసలు మనం బెంగళూరులో సెటిల్ అయిన వాళ్ళు, చెన్నైలో సెటిల్ అయిన వాళ్ళు, లేదా అమెరికాలో సెటిల్ అయిన వాళ్ళకి అక్కడ స్కూల్ పిల్లలకి తెలుగు అందదు. సో వాళ్ళ ఇళ్ళల్లో పెద్దవాళ్ళకి అరే మా పిల్లలకి తెలుగు వస్తే బాగుండు, మాతృభాష వస్తే బాగుండు అని ఉంటుంది. కానీ అటువంటి వాళ్ళకి అక్కడ ఉండి వాళ్ళకి తెలుగు రాదు, చదవడం రాయడం. సో వాళ్ళ గురించి అతి త్వరలోనే ఒక
ప్రాజెక్ట్ అయితే తీసుకొచ్చే ప్రయత్నం చేద్దాం. అది గవర్నమెంట్ కూడా ఇనిషియేషన్ తీసుకోవాలి. సరే, అదేంటనేది నేను మళ్ళీ మాట్లాడతా. కొంచెం మైండ్లో ఉంది ప్రస్తుతానికి. ఆన్ పేపర్ పెట్టాలి. ఆన్ పేపర్ పెట్టిన తర్వాత నేను మాట్లాడతాను డీటెయిల్డ్గా. అలాగే తెలుగు పరిరక్షణకు ఎన్డీఏ ప్రభుత్వం కట్టుబడి ఉంది. భాషా వికాసానికి చంద్రబాబు, పవన్ ప్రయత్నాలు. మాతృభాషకు గత ప్రభుత్వం తూట్లు పొడిచింది. ప్రపంచ తెలుగు రచయితల మహాసభల ముగింపు సభలో మంత్రి కందుల దుర్గేష్. న్యాయపాలన తెలుగులోనే సాగాలి. మహాసభల్లో పలువురు న్యాయమూర్తుల అభిప్రాయం. సో మంచి విషయాలు. తెలుగుకు సంబంధించి మన మాతృభాషను కాపాడుకోవడానికి ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కూడా కార్యోన్ముఖులు కావాలి. ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలి. ఇళ్లల్లో కూడా తెలుగులోనే మాట్లాడండి. సెలబ్రిటీలు ఒక స్థాయికి వెళ్ళిపోయాం కదా, మాకు తెలుగుతో పనే ఉంది, మా పిల్లలకు తెలుగుతో పనే ఉంది అనే దరిద్రగొట్టు ఆలోచన కొంతమంది చేయొద్దు. తెలుగులో మాట్లాడడం నామోషి కాదు. తెలుగులో మాట్లాడడానికి ఏమాత్రం సంకోచించొద్దు. వీలైతే మీ వాట్సాప్ చాటింగ్లు కూడా తెలుగులోనే చేయండి. నేను మ్యాక్సిమం తెలుగులోనే చేస్తాను. నేను అత్యున్నత స్థాయి వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు కూడా వాళ్ళకి తెలుగు వాళ్ళే అయితే తెలుగులోనే చేస్తాను. తర్వాత ఇంకో విషయం మనం కీలకంగా చెప్పుకోవాలండి. మన హంపి 64 గళ్ల మహారాణి ప్రపంచ ర్యాపిడ్ చెస్ టైటిల్ రెండోసారి కైవసం చేసుకుందామె. గతంలో కూడా 2017లో గతంలో 2017లో విశ్వనాథన్ ఆనంద్కి వచ్చింది ఈ ర్యాపిడ్ చెస్ టైటిల్. ఇప్పుడు కోనేరు హంపి రెండోసారి. ప్రపంచ చదరంగంలో భారత్ ఆధిపత్యం కొనసాగుతోంది. ఇటీవల గుకేష్ ప్రపంచ ఛాంపియన్గా అవతరించగా ఇప్పుడు మన తెలుగమ్మాయి కోనేరు హంపి రెండోసారి ప్రపంచ ర్యాపిడ్ చెస్ ఛాంపియన్షిప్ టైటిల్ను సొంతం చేసుకుంది. ఈ ఘనత సాధించిన మొట్టమొదటి భారత ప్లేయర్గా ఆమె రికార్డు నెలకొల్పింది. సో ఇది ఒకటి హంపి చరిత్ర ఒకటి రాశారు. తర్వాత నిన్న దక్షిణ కొరియాలో ఒక విమాన ప్రమాదం జరిగిందండి. విమానం ల్యాండ్ అయిపోయిన తర్వాత అదే స్పీడ్లో వెళ్తా చూసారా, గాలిలో ఎంత స్పీడ్లో వస్తుందో ల్యాండ్ అయిన తర్వాత కూడా చాలా వరకు అదే స్పీడ్లో వెళ్ళి ఆ తర్వాత దాన్ని స్పీడ్ తగ్గించి ఒక చోట ఆపుతారు. సో ఆ స్పీడ్లో అంటే గంటకు 400-500 కిలోమీటర్ల స్పీడ్లో రన్వే మీద వెళ్తున్నప్పుడు ఏదో గేర్లో సాంకేతిక సమస్య వచ్చి నేరుగా రక్షణ గోడను, ఆ ఎయిర్పోర్ట్కి రక్షణ గోడ ఉంటుంది కదా, దాన్ని ఢీకొట్టిందంట. ఆ స్పీడ్కి ఫ్రంట్ పార్ట్ వెళ్ళి గోడను ఢీకొట్టడంతో ఒకేసారి లోపల మంటలు వచ్చి పేలిపోయింది. దాంతో లోపల ఉన్న 179 మంది మరణించారంట. చాలా ఘోరమైన ప్రమాదం, ప్రపంచ చరిత్రలో చాలా ఘోరమైన ప్రమాదం. అలాగే లెక్క సరిపోయిందా, ఫైల్ కదిలినట్లే. సాయంత్రం సారి ఇంటి వద్దకు రండి, మాట్లాడుకుందాం. వ్యవసాయ మంత్రి పేషీలో కీలక అధికారి వసూళ్లు, బదిలీలు, పదోన్నతులకు మామూళ్ళు. పేషీ నిండా వైకాపా మంత్రుల వద్ద పనిచేసిన సిబ్బందే. ఇది కొన్ని పేషీల్లో హెచ్ఓడీలు మారలేదని మనం చాలా సందర్భాల్లో చెప్పుకుంటున్నాం. కొన్ని పేషీల్లో అధికారుల తీరు మారలేదు. దానికి కారణం ఏంటంటే మంత్రులు మారుతారు కదా, మంత్రులు మారినా సరే లోపల ఉన్న స్టాఫ్ మారరు. లోపల ఉన్న సిబ్బందిని ప్రక్షాళన చేయడం మీద మంత్రులు దృష్టి పెట్టరు. వాళ్ళ దగ్గర చేరే పిఆర్ఓలు, వాళ్ళ దగ్గర చేరే పిఏలు కూడా గత ప్రభుత్వ హయాంలో వేరే వాడి దగ్గర పనిచేసిన వాళ్ళే వచ్చి ఉంటారు వీళ్ళ దగ్గర కూడా. అందుకే ఎక్కువగా నాకు విద్యుత్ శాఖలోను అండ్ వ్యవసాయ శాఖలోను అండ్ గనుల శాఖలోను, ఈ 3 శాఖల్లో నాకు గత ప్రభుత్వ వాసనలు పోలేదు. ఈ 3 పేషీల్లో కూడా ఎక్కువ అదే కల్చర్ ఉంది. వ్యవసాయ శాఖ, విద్యుత్ శాఖ అండ్ గనులకు సంబంధించి ఇసుక, గ్రానైట్, గనుల శాఖ, ఈ 3 శాఖల్లో కూడా విపరీతమైన అవినీతి జరుగుతుంది. అలాగే ఈ మొత్తం అంటే ప్రక్షాళన చేయలేదు ఈ మంత్రులు. వాళ్ళ శాఖల మీద పట్టు సాధించినట్టే సాధించారు కానీ పేషీల మీద పూర్తి స్థాయిలో రాలేదు. వాళ్ళకి తెలియకుండా చాలా ఫైల్స్ కదిలిపోతున్నాయి అన్నమాట. ఇది చెప్పుకొచ్చారు, ఇది రాసుకొచ్చారు అనమాట ఈనాడులో. సో ఇది ఈనాడు ఫస్ట్ పేజీలో ఉన్న అంశాలండి. అలాగే మనందరికీ ఎంతో ఇష్టం సాక్షి పత్రిక. వెళ్ళకపోతే ఎలా? సాక్షి పత్రిక చూడకపోతే మన రోజే గడవదు. ఇదిగో ఇది చూడాలి మా పెద్ద అని చెప్పి, నీ గ్రామాల్లో సంపద పెరగాలి, పెరిగిన సంపద గ్రామీణ ప్రజలకే చేరాలి. గ్రామాల్లో సంపద పెరగాలి, పెరిగిన సంపద గ్రామీణ ప్రజలకు చెందాలని అలా చెప్పారు మీరు. కానీ వీళ్ళేమో ఇలా అర్థం చేసుకొని వాళ్ళ సంపద పెంచుకుంటున్నారు, లక్షల కోట్లకి వెళ్ళిపోయారు. అధికారంలో ఉన్న 5 ఏళ్లలో కూడా వేల కోట్లు, లక్షల కోట్లు మళ్ళీ వచ్చాయి. మీరు చెప్పింది అలా అర్థం చేసుకున్నారు.
హంపి అద్వితీయం, రెండోసారి ప్రపంచ చెస్ ఛాంపియన్గా ఆంధ్రప్రదేశ్ గ్రాండ్ మాస్టర్. 37 సంవత్సరాల వయసులో కూడా ఆమె రెండోసారి ప్రపంచ ఛాంపియన్గా అవతరించారు. అది ఇందాక చెప్పుకున్నాం. తర్వాత ప్రీమియం భారం బీమాకు దూరం, రైతుల ఉచిత పంటల బీమాను దూరం చేసిన కూటమి సర్కారు. రబీలో 8.44 లక్షల ఎకరాలకే బీమా, గత ఏడాది 37.80 లక్షల ఎకరాలకు రక్షణ. కవరేజ్ పొందిన రైతులు కేవలం 5,94,000 మందే, కానీ గత ఏడాది 43,82,000 మంది అంట. సో మరి ప్రభుత్వం చూడాలి ఇదేంటో. పంటల బీమాను చాలా తక్కువ మందికి పరిమితం చేయడం అంటే ఏమైనా ఇబ్బంది వస్తే వాళ్ళు నష్టపోతారు కదా, బీమా రాకపోతే. అది ప్రభుత్వం ఒకసారి చూసుకోవాలి ఇది ఎంతవరకు వాస్తవం అనేది. సాక్షిలో ప్రతి వార్త మనం అనుమానించాలి, అందుకే చూడాలి. ప్రభుత్వం ఒకవేళ ఇది కరెక్ట్ అయితే మాత్రం ప్రభుత్వం రెస్పాండ్ అవ్వాలి, లేకపోతే రైతులు నష్టపోతారు. తర్వాత పోలీసులపై బగ్గుమన్న న్యాయవాదులు. పోలీసుల వల్లే సీనియర్ న్యాయవాది బివి శేషాద్రి శనివారం రాత్రి అనంతపురం 3 టౌన్ పోలీస్ స్టేషన్లో మృతి చెందారని స్థానిక న్యాయవాదులు, ప్రజా సంఘాలు, నాయకులు ఆందోళన చేపట్టారంట. తర్వాత శ్రీవారి మెట్టులో దర్శన టోకెన్ల దందా. శ్రీవారి మెట్టు మార్గంలో వచ్చే భక్తులను అందించాల్సిన దర్శన టోకెన్లను కొందరు సిబ్బంది బ్లాక్లో విక్రయిస్తున్నారంట. నగరాలు నిండిపోతున్నాయి. మరో 10 ఏళ్లలో దేశ జనాభాలో 40% పట్టణాల్లోనే స్థిర నివాసం ఏర్పరచుకుంటారని పల్లెల్లో వాళ్ళు పట్టణాల్లోకి వలసలు వచ్చేస్తున్నారు. తర్వాత మండల పరిషత్లలో కూటమి క్షుద్ర రాజకీయం. ప్రజలు ఎన్నుకున్న ఎంపీపీలకు గౌరవం లేకుండా చులకన చేసేలా కూటమి కుట్రలు. ఎంపీపీలను పక్కన పెట్టి గత ప్రభుత్వంలో సర్పంచులను చేయలా? సర్పంచులను ప్రజలు ఎన్నుకోలేదా? వాళ్ళని డమ్మీలను చేయలా గత ప్రభుత్వంలో? సో ఇప్పుడు ఎంపీపీలను పక్కన పెట్టి అధికారుల ద్వారా నిర్ణయాలంట. మండల పరిషత్తులపై అధికార పార్టీ ఎమ్మెల్యేలు పెత్తనం అంట. ఎంపీపీ పాలక మండలికి కనీసం సమాచారం లేకుండా పనులు. ఎంపీపీలను కనీసం వారి గదుల్లో కూర్చొనియకుండా అవమానాల పాలు. గాలివేడి ఘటనకు కారణాలు ఇవే. నగరంలో ఎంపీపీకి తెలియకుండా 20 లక్షల పనులు మంజూరు. గాలివేడిలో ఘటన కారణాలు ఇవి కాదమ్మా. గాలివేడిలో ఎంపీపీ ఎవరైతే ఉన్నారో ఎంపీపీ వెళ్లకుండా ఎంపీపీ భర్త వెళ్ళి హడావిడి చేశాడు, అందుకని అక్కడ జరిగింది. గాలివేడిలో ఘటనకు కారణాలు ఇవా అంటే వెళ్ళి కొడతారా? ఎంపీడీఓని కొడతారా? అనుచరులతో వెళ్ళి కొడతారా? దాన్ని కవరింగ్ చూసారా? సాక్షితో ఇదే సమస్య, వైసీపీ వాళ్ళతో ఇదే సమస్య. తప్పు చేశారు, ఒక ఎంపీడీఓని కొట్టారు, దాన్ని కవర్ చేసుకోవడానికి ఇలా రాసుకుంటున్నారు దుర్మార్గులు. దానికి గాలివేడి ఘటనకు కారణాలు ఇవంట. ఎంపీపీలను కనీసం వారి గదుల్లో కూర్చొనియకుండా అవమానాలు. కానీ అక్కడ ఎంపీపీ రాలేదు కదా, ఎంపీపీ భర్త వచ్చాడు కదా, అది రాయట్లేదు వీళ్ళు. అక్కడ ఎంపీపీ రాకుండా ఎంపీపీ భర్త వచ్చి గది తాళాలు అడిగితే ఎంపీడీఓ ఇవ్వలేదు, అందుకని కొట్టాడు ఎంపీపీ భర్త కొట్టాడు. సో అది రాయకుండా ఈ అడ్డమైనవన్నీ రాస్తున్నారనమాట. అందుకే ఇది పాపం జరిగిన నిజాలు కనీసం రాయకుండా పాపం ఒక రియాలిటీ షో. కేంద్రం కంట్రోల్లో ఉపాధి పథకం. రాష్ట్ర ప్రభుత్వాలు కేవలం పనుల మంజూరు పర్యవేక్షణకే పరిమితం. ఉపాధి హామీ పథకం కింద ఏ పనికి బిల్లులు చెల్లింపైన నేరుగా కేంద్రం నుంచే. మంచిది, అలాగే చేయాలి. తర్వాత సిఎస్గా విజయానంద్ నేరాల్లో మరో కోణం అని రాసుకొచ్చారు. త్వరగా అనుసంధానానికి సై అని ఆంధ్రజ్యోతిలో ఈ నదుల అనుసంధానం మీద ఒక కీలకమైన అంశం ఒకటి రాశారు. తర్వాత రన్వే మీద రక్షణ కూడా. తర్వాత మళ్ళీ తెలుగు వెలుగులు అన్ని బడుల్లో త్వరలో తెలుగు మాధ్యమం ప్రాథమిక స్థాయి నుంచే తెలుగు మహాసభలకు సంబంధించిన అంశం. తర్వాత హంపీకి సంబంధించిన అంశం. ఇది వేరే ప్రత్యేకమైన వార్త ఇక్కడ ఉంది. అరబిందో అత్యవసర అక్రమాలు, 104 ఉద్యోగాల భర్తీలో చేతివాటం, నియామకాల పేరుతో లక్షల్లో వసూలు, శిక్షణకు మరో 10,000 గుంజిన వైనం, 108 అంబులెన్సుల్లో ప్రైవేటుకు రోగులు, బిల్లుల్లో పర్సంటేజీలు తీసుకున్న సిబ్బంది, గుంటూరులో భారీగా అందిన ఫిర్యాదులు, విచారణకు రంగంలోకి దిగిన విజిలెన్స్, అక్రమాలపై కూపీలాగుతున్న అధికారులని రాశారు. సో 104, 108లో గత ప్రభుత్వంలో అరబిందోకి ఇచ్చారంటే అరబిందోకి చాలా రాసి ఇచ్చేశారు కదా, దానిలో అక్రమాలు జరిగాయంటే ఈ విజిలెన్స్ ఎంక్వైరీ జరుగుతుందండి. ఇది తర్వాత కొత్త సిఎస్గా విజయానంద్ ఇది రాశారు. తర్వాత చెప్పి చూద్దాం, చేసి చూపిద్దాం, జనాల్లో ధైర్యం, ఉద్యోగాల్లో స్థైర్యం నింపుదాం, సోషల్ మీడియాను సన్మార్గంలోకి తెచ్చే ప్రయత్నం. నాడంతా వైకాపా మోకలు, సోషల్ సైకోలు వేరంగం, ఉద్యోగులపై దూషణలు, పోలీసులతో దాడులు, నేతలు మహిళలపై అసభ్య పోస్టులతో వేధింపులు,
ఆ 5 ఏళ్ళు భీతిల్లిన రాష్ట్ర ప్రజలు, ఉద్యోగులు తిరిగి గాడిలో పెట్టే దిశగా కూటమి చర్యలు. గట్టు దాటిన వారిని ఉపేక్షించబోమన్న సంకేతాలు. నేడు డిప్యూటీ సీఎం తక్షణ పరామర్శతో తొలి అడుగు. నేడు ఉద్యోగులతో పవన్ వీడియో కాన్ఫరెన్స్. చాలా మంచి నిర్ణయం తీసుకుంటున్నారు. అలాగే విజయవాడలో ఎక్కడికక్కడ నేను ఈ హోర్డింగ్స్ చూసా. సోషల్ మీడియాని మంచి కోసం వాడదాము అనే హోర్డింగ్స్ విజయవాడలో ఎక్కడికక్కడ ఉన్నాయి. విజయవాడ, గుంటూరు ఆ ప్రాంతంలో. సో సోషల్ మీడియాని మంచి కోసమే వాడాలండి. యూట్యూబ్లో కూడా ఫేక్ థంబ్నెయిల్స్ లేకుండా ఏం మనం థంబ్నెయిల్స్ పెట్టామో అదే లోపల కంటెంట్ ఉండేలా చూడాలి. అలాగే యూట్యూబర్స్లో కూడా సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉండాలి. నేను మీటప్లు పెట్టడానికి కారణం ఏంటి? నా కంటెంట్లో పారదర్శకత, అలాగే నాకు ఒక కంటెంట్ క్రియేటర్గా, ఒక జర్నలిస్ట్గా నాకు జవాబుదారీతనం ఉండాలి. నా సబ్స్క్రైబర్స్కి నేను జవాబుదారీగా ఉండాలి. అందుకని నేను నేరుగా 500 మందిని పెట్టుకొని మీరు ఏ ప్రశ్న అయినా అడగండి, నేను సమాధానం చెప్తా అని సబ్స్క్రైబర్స్ మధ్యలోకి వెళ్ళి మాట్లాడుతున్నానంటే అలా బహుశా పొలిటికల్ కంటెంట్ చేస్తున్న ఏ యూట్యూబర్ అలా రారు. కావాలంటే మీరు ఆలోచించి కామెంట్ చేయండి. నేను చేస్తున్నది పొలిటికల్ కంటెంట్, రిస్కీ కంటెంట్. నేను ఎదురుగా 500 మందో 600 మందో ఉన్నప్పుడు మీరు ఏమైనా అడగండి, నేను ఆన్సర్ చెప్తా అని చెప్పి వాళ్ళ మధ్యలోకి వెళ్తున్నా. అది మీటప్. మనం మీటప్స్ ఎందుకు పెడుతున్నాం అంటే అది నాలో ఉన్న పారదర్శకత, నాలో ఉన్న జవాబుదారీతనం, నేను నా సబ్స్క్రైబర్స్కి ఎంత రెస్పాన్సిబుల్గా ఉన్నానో, అలాగే నాలో ఉన్న స్కిల్ ఏంటి, అసలు నేను ఎంతవరకు సబ్జెక్ట్ ఉంది నాలో అనేది మీరు డైరెక్ట్గా చూసే అవకాశం ఉంటుంది అన్నమాట మీటప్స్కి రావడం వలన. అందుకే నెక్స్ట్ మీటప్ వైజాగ్, విజయవాడలో ఇంకా గ్రాండ్గా ప్లాన్ చేస్తున్నాం, రండి. అలాగే కంటెంట్లో కూడా కొన్ని మార్పులు చేర్పులు జరుగుతాయి. అవన్నీ ఆంధ్రప్రభలో తీసుకుంటే బుమ్రా యాక్చువల్లీ ఆసీస్ టెస్ట్ గురించి చెప్పాలి కదా. మనం మెల్బోర్న్లో జరుగుతున్న టెస్టు అప్డేట్ ఏంటో తెలియదు, కానీ ప్రస్తుతానికైతే 333కు పైగా ఆస్ట్రేలియా లీడ్ ఉంది. ఈరోజు మరి డ్రాకైనా గట్టెక్కిస్తారా లేదంటే ఆల్అవుట్ అయిపోతారా ఇండియా వాళ్ళు అనేది చూడాలి. డ్రా చేసుకుంటే గ్రేట్, డ్రాగా ముగిస్తే గ్రేట్. దాదాపుగా 80 ఓవర్లు ఫేస్ చేయాలి. 80 ఓవర్లు ఫేస్ చేసి 10 వికెట్లు నిలబెట్టుకుంటే డ్రా అవుద్ది. లేదు క్యూ కట్టారంటే మాత్రం, చెత్త షాట్లు ఆడి క్యూ కట్టారంటే మాత్రం పరువు పోద్ది, సిరీస్ పోద్ది, ఆ ర్యాంక్ పోద్ది, వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో బెర్త్ కూడా పోద్ది అనమాట. ఇక బుమ్రా వేగంగా 200 వికెట్లు తీశాడంట, అదొకటి రాశారు. బుమ్రా మనకిప్పుడు అత్యంత కీలకమైన బౌలర్ అండి ఇండియాలో. ప్రత్యర్థుల ఇన్నింగ్స్లో వెన్నెముక విరిచేస్తున్నాడు బుమ్రా. సరే, మనం స్పోర్ట్స్ కంటెంట్, నేషనల్ కంటెంట్, ఇంటర్నేషనల్ కంటెంట్ కూడా పెంచుతాము ఇక మీదట. మన సబ్స్క్రైబర్స్ ఎక్కువ అది కోరుకుంటున్నారనమాట. తర్వాత పోలవరం ముంపుపై మళ్లీ పేచి. ఇటు తెలంగాణ అభ్యంతరం, అటు ఒడిశా వరుస ఫిర్యాదులు. జాతీయ ఎస్టీ కమిషన్కు కంప్లైంట్. 50 లక్షల క్యూసెక్కుల అంచనాలతో సర్వే చేయాలని తెలంగాణ పట్టు. సంయుక్త సర్వేకి ఏపీ గ్రీన్ సిగ్నల్. అనుమానాల నివృత్తికి సర్కారు చర్యలు అని ఒకటి రాసుకొచ్చారు. పరిశ్రమలపై ఫోకస్. పెట్టుబడులు జిల్లాకి ఎన్ని వచ్చాయి, యూనిట్లు ఎంతవరకు, అనుమతుల్లో ఏమైనా జాప్యమా, సమస్యలు పరిష్కరించాలా, ఏర్పాట్లు. జిల్లా కలెక్టర్లు కీలక బాధ్యతలు. అది తర్వాత పండ్ల ఉత్పత్తిలో ఏపీ టాప్. దేశంలో తలసరి 80 కిలోలు, ఆంధ్రప్రదేశ్లో 333 కిలోలు. కూరగాయల్లోనూ అగ్రస్థానం. ఎస్బీఐ రీసెర్చ్ నివేదిక వెల్లడి. సో పండ్ల ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ టాప్లో ఉందంటండి దేశంలోనే. మంచిది కదా. దేశం మొత్తం మీద తలసరి 80 కిలోలు మాత్రమే ఉత్పత్తి జరిగితే ఆంధ్రప్రదేశ్లో 333 కిలోలు అంటే చాలా మంచి పొజిషన్లో ఉన్నట్టు. అలాగే 256 అడుగుల కటౌట్, రామ్ చరణ్ తేజ్ భారీ కటౌట్ ఒకటి ఏర్పాటు చేశారు విజయవాడలోనంట. విజయవాడ వజ్ర మైదానంలో. చాలా అరుదైన ఘనత. ఏంటో మన మోడీ గారు ఏఎన్ఆర్ గారిని అలాగే సినిమా వాళ్ళని పొగిడారు. తర్వాత 2024 కూటమిదే. ఏపీలో మారిన రాజకీయ ముఖ చిత్రం. టీడీపీ కొత్త ఊపిరి, ఫ్యాన్కు పవర్ కట్. 2024 నాదైతే పవన్ కళ్యాణ్ గారి నామ సంవత్సరం. రాజకీయంగా చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారి సంవత్సరం అంట. సరే, మనం కూడా ఇయర్ రివ్యూస్ మొత్తం చేద్దాం. సో చివరి వరకు చూసిన వాళ్ళందరికీ ధన్యవాదాలు. లైక్ చేయండి, దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.